ప్రకృతి వ్యవసాయం, ఈ సేంద్రియ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రైతుల్లో ముందు ఖర్చు తగ్గింది, పెట్టుబడి విషయంలో చాలా మార్పు వచ్చింది. ఏంటంటే ప్రతిసారి వెళ్ళటం, ఆ ఎరువుల కొట్లోకి వెళ్ళి ఒక 50 బస్తాలు తీసుకురావటం, దానికి ఒక 50,000 అక్కడ అప్పు అవ్వటం, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత ఈ ఫలితం లేకపోవటం, ఈ పంట ఆదాయం రాకపోవటం, ఇలాంటి చాలా ఇబ్బందులు పడి నిదానంగా మార్పు వస్తుంది రైతుల్లో. రైతులు ఒకసారి అయితే మారలేరు, నిదానంగా అయితే మార్పు వస్తుంది. ఇంకొక 4-5 సంవత్సరాల్లో బాగా మార్పు వస్తుంది. ఈ రసాయన ఎరువులు మారడం రైతులందరూ కూడా మానేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తూతా బాలాజీ కుమార్ అండి. మా తడికిలపూడి గ్రామం, కామరకోట మండలం, ఏలూరు జిల్లా. మాకు ఈ గ్రామంలోనే 4 చోట్ల వ్యవసాయం ఉందండి. మిగతా వ్యవసాయంలో పామాయిలు, అరకనట్టు, మిగతా వ్యవసాయం సాగు చేస్తున్నాం. ఈ 10 ఎకరాల పొలంలో ఫెర్టిలైజర్స్ కానీ రసాయన ఎరువులు కానీ వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా గోమూత్రం, గో ఆధారిత ఉత్పత్తులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని గత 3 సంవత్సరాల నుంచి మేము మారి ఇందులోకి అడుగులేస్తున్నాం. వేసిన తర్వాత అన్నీ కూడా బాగున్నట్టుగానే మాకు అనిపిస్తున్నాయి. మా ఈ వ్యవసాయ భూమిలో మాకు ఎదురైన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్యానోడర్మా వచ్చి మొక్కలు 30 సంవత్సరాల వయసున్న కొబ్బరి మొక్కలు కానీ 10 సంవత్సరాల వయసున్న అరకనట్ మొక్కలు కానీ చచ్చిపోతున్నాయండి. చచ్చిపోవటం వల్ల దాన్ని 2-3 సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి ఎందుకు చచ్చిపోతున్నాయి అని అడిగితే గ్యానోడర్మా ఉందండి, గ్యానోడర్మా వల్ల చచ్చిపోతున్నాయి, దానికి రసాయన ఎరువుల్లో మందులు ఉన్నాయని ఇచ్చారు. కానీ అది మేము ఎంత వాడినా కానీ ఆ చావుదల అనేది తగ్గల. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి పంచగవ్య, జీవామృతం ఇవి వాడటం మొదలుపెట్టిన తర్వాత చనిపోవడం అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మార్పు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. పంచగవ్య మేము స్ప్రేయింగ్ ద్వారా ఆకుపైన పిచికారీ చేస్తున్నామండి, సంవత్సరానికి 2 సార్లు. జీవామృతం ట్యాంక్ ద్వారా తయారు చేసి దాన్ని డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకి వెళ్ళేటట్టు పంపిస్తున్నాం. ఆవులు ఉన్నాయి, ఆవుల ద్వారా స్లెడ్జ్ ట్యాంక్ కట్టి ఆ స్లెడ్జ్ ట్యాంక్లో గోమూత్రం, గోపేడ వాటిని తీసుకొచ్చి పాదుల్లో పోస్తున్నాం. ఆవు పేడతో ఘనజీవామృతం తయారు చేసుకుని మన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి మొక్కకి 2 కేజీల నుంచి 5 కేజీల దాకా సంవత్సరానికి 2 విడతల చొప్పున ఇస్తున్నామండి. ఇప్పుడు ఇవన్నీ తయారు చేస్తున్నాం. తయారు చేసిన దాన్ని మనం మొక్కకి పంపించాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పనులు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి మన ఈ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ సలహా మేరకు ట్యాంక్ కట్టాం. దాని ద్వారా ఏంటంటే రైతుకు ఉపయోగపడేది ఏంటంటే సింప్లిఫై మెథడ్లో జీవామృతం కలుపుకుంటే డ్రిప్ ద్వారా మనకి మొక్కకి వెళ్ళిపోతుంది. అక్కడ చిన్న మోటార్ పెట్టుకుని మనం ఇచ్చేస్తే అది శ్రమ తగ్గి ప్రతి మొక్కకు కూడా జీవామృతం చేరుతుంది. గతంలో రసాయన ఎరువులు వాడుతున్నప్పుడు ఈ కోకో తోట ఫ్లవరింగ్ 1-2 సార్లు రావటం, అది మాడిపోవటం ఇవన్నీ చూసి షాప్లో వాళ్ళని అడిగితే వాళ్ళు అయ్యో ఇవ్వటం, అవి మేము పిచికారీ చేయటం, అవి ఫలించకుండా మళ్ళీ పూసి మళ్ళీ రాలిపోవటం, ఇవన్నీ ఇబ్బందులు చూసిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయండి, ఇవి వాడితే బాగుంటాయి అని చెప్పని 1-2 సార్లు రావటం, మనకు దీంట్లో తిరిగి చెప్పటం ఇవన్నీ చూసిన తర్వాత ఎలా చేయాలి ఏంటమ్మా అంటే వాళ్ళు వివరంగా చెప్పారు మాకు.
నిమ్మరసం కోడిగుడ్లతో కలిపి ఒకటి బాగా పనిచేస్తుందండి. దాన్ని ఎగ్ ఎమినో యాసిడ్ అంటారు. అలాగే చేపతో తయారు చేసే ఫిష్ ఎమినో యాసిడ్ కూడా గ్రోత్ ప్రమోటర్స్గా బాగా పనిచేస్తాయి. పూత రావడానికి కానీ వచ్చిన పూత నిలబట్టడానికి కానీ ఈ పింద సైజులో ఉన్నప్పుడు పింద దశలో వాటిని పురుగు కొట్టకుండా ఉండటానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. మొక్కకి రెసిస్టెన్స్ పెరిగి ఉంటుందనంటే వాటిని కూడా మేము పిచికారీ చేసుకుంటున్నాం. వాటి వల్ల ఫలితాలు కూడా మేము చూస్తున్నాం. ఇదివరకు ఇందులో మాకు ఆవులు ఉండేవి. ఈ ఆవులు ఉన్నప్పుడు ఒక అరెకరం ఎదర మనకి ఎంట్రన్స్లోనే ఒక అరెకరం జాడు ఉండేది ఆవులకని. తర్వాత ఈ ఆవులు ఇక్కడ తిరగటం కుదరక ఎన్ని పంటలు పెరిగిన తర్వాత వాటిని వేరే తోటలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అరెకరం ఖాళీగా ఉంటుంది. దాంట్లో ఏం చేద్దామని ఆలోచించి బత్తాయి పెడితే బాగుంటుంది. బత్తాకాయ ఇదివరకు మన ఏరియా అంతా బాగుండేది బత్తాయి సాగు. ఆ బత్తాయి సాగు అంతా కనుమరుగైపోతుంది. అది మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అరెకరంలో ఒక 100 బత్తాయి మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది గత 6 సంవత్సరాల నుంచి నాకు ఆదాయం కూడా వస్తుంది. ఒక 20,000 నుంచి 25,000 కాయ కాస్తుంది అరెకరంలో. ఆ 20,000 నుంచి 25,000 కాయకి బుట్ట కూడా కడుతున్నాం. ఒక కలర్ రావటానికి కానీ దోమపోటు నుంచి నివారించుకోవడానికి అరికట్టడానికి కానీ బత్తాయికి బుట్ట కూడా కట్టి మేము సాగు చేస్తున్నాం. బత్తాయి కూడా 20,000 నుంచి 25,000 బుట్ట మాకు ఎక్కుతుంది. ఒక 20,000 కాయ మా చేతికి వస్తుంది. ఇందులో 4 లేయర్ ఫార్మింగ్ అని చెప్పని 2-3 పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా మేమైతే ఇందులో ఫుల్ఫిల్ చేసామండి. కొబ్బరి, కోకో, అరకినట్టు, పెప్పర్ 4టికి కూడా ఏం ఇబ్బంది లేకుండా ఆదాయం కలుగుతుంది. ఈ 4 పంటలకి యాజమాన్య పద్ధతులకు వచ్చి తెలుసుకోవాలనుకుంటే మనకి ముఖ్యంగా ఇందులో 4 పంటలకి కోకో ఒకటే బాగా ప్రూనింగ్ అవసరం అండి. కోకోకి 2 సార్లు ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ కొమ్మలు అవి బాగా పెరిగిపోయి రొట్ట పెరగకుండా చూసుకోవటం. అవి చేసుకున్న తర్వాత ఈ ప్రూనింగ్ చేసుకున్న కొమ్మల్ని జాగ్రత్తగా మల్చింగ్ చేసి అందులో జీవామృతం జల్లి కొద్దిగా మట్టి కప్పితే తొందరగా అది ఎరువు కింద తయారైపోతుంది. అలాగా వాటిని ఇక్కడ తయారు చేసుకోవడం, మన వేస్ట్నే మనం ఎరువు కింద తయారు చేసుకుని ఆ మొక్కలకే మనం వేయటం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఈ 4 లేయర్ ఫార్మింగ్ వచ్చి 4 తోటలు వేసుకున్న తర్వాత మా తోటలో ఇప్పుడు మీరు చూస్తే కలుపు చాలా తక్కువ. 90%, 95% తగ్గిపోయినట్టే. అసలు కలుపు మందు కొట్టే అవసరం కూడా మాకు కలగట్లేదు. కలుపు కూడా రావట్లేదు. ఈ తుక్కునే మేము మల్చింగ్ వేసేసుకుని దాన్ని కప్పేస్తుంటే కలుపు కూడా రావట్లేదు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలెట్టాక మార్పు మేము గమనించింది ఏంటంటే ఈ మల్చింగ్ అంతా కూడా మా భూమిని కాపాడుతుంది. భూమి గుల్లబారటం అంటే ఎర్ర వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది గుల్లబారుతుంది. 2 కార్బన్ శాతం పెరుగుతుంది. ఈ నేల చాలా సారవంతమైందని మేము అయితే నమ్ముతున్నాం. ఇప్పుడు అది ఆ మార్పు మాకు 3-4 సంవత్సరాల నుంచి కనపడుతుంది. ఇక్కడ వర్మి ఇక్కడే తయారవుతుంది. ఎక్కడో తీసుకొచ్చి చేసే పరిస్థితి లేకుండా భూమిలోనే ఇక్కడే ఆటోమేటిక్గా తయారవుతుంది. ఈ 4 లేయర్ క్రాపింగ్ మొదలుపెట్టిన తర్వాత 4 పంటల మీద కలిపి మనకి నికరంగా ఎకరానికి 2 లక్షల రూపాయల ఆదాయం మేమైతే చూస్తున్నామమ్మా. ఎకరానికి 2 లక్షల ఆదాయం అప్లాండ్లో వస్తుంది అనేది అంటే ఈ 4 పంటలు చేయటం వల్ల వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం వల్ల రైతుకు 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితో సరిసమానంగా రైతు కూడా గర్వంగా తిరగాలి అని అంటే ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావటం, దాంతోపాటు ఈ 4 లేయర్ అంతర పంటల కింద 4 పంటలను వ్యవసాయం సాగు చేసుకుని మనం కూడా ఒక 2 గంటల నుంచి 4 గంటలు ప్రతిరోజు మన క్షేత్రంలో మనం పనిచేయటం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా మంచి ఆదాయాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం.